మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని జనాంగమా, మరి ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం అనగా ఈ నెల క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నది. ప్రపంచంలో ఈ క్రిస్మస్ అనేటువంటి తప్ప మరి ఏ పండుగ కూడా ప్రపంచమంతా జరగదు. కొన్ని పండుగలు మన భారతదేశానికే పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు ఆసియా ఖండం వరకే పరిమితం అవుతాయి, కొన్ని యొక్క పండుగలు కొన్ని దేశాలకే పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు అయితే కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు అయితే కొన్ని జిల్లాలకు, కొన్ని పండుగలు అయితే కొన్ని మండలాలకు, కొన్ని పండుగలు అయితే తమ కుటుంబాలకి మాత్రమే పరిమితం అవుతాయి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఈ ప్రపంచమంతా యేసయ్యను ఆరాధన చేయడానికి, పుట్టుక తేదీని గురించి అనేకమైనటువంటి వాదోపవాదాలు ఉన్నా యేసు ప్రభువు వారు సశరీరుడుగా ఈ లోకములోనికి ఆయన వచ్చారు. దేవుడే నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు, ఏ కారణం చేత వచ్చారు అన్న సంగతులన్నీ పూర్వకాలము వాక్యంలో మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు కూడా ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి మరి క్రిస్మస్కు సంబంధించిన కొన్ని మాటలను ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. సాధారణముగా దేవుడు తన యొక్క ప్రవచనాన్ని తన భక్తుల నోట ద్వారా వినిపిస్తూ ఉంటారు. దేవుడు తన మాటలు తన ప్రజలకు తెలియచేయాలన్నప్పుడు, జరగాల్సినటువంటి కార్యాలు జరిగించాల్సినప్పుడు, లేదా దేశాలను హెచ్చరించాల్సినప్పుడు, లేదా తన ప్రజలను హెచ్చరించాల్సి వచ్చినప్పుడు, తన ప్రజలను బాగు చేయాలన్నప్పుడు, తన ప్రజలను కాపాడాలనుకున్నప్పుడు దేవుడు తన బిడ్డలను నిలబెట్టుకొని వారి నోటి ద్వారా ఆయనే మాట్లాడుతాడు. అనగా ప్రవక్త కేవలము ఒక సాధనము మాత్రమే, ఆయన ఒక పాత్ర మాత్రమే. ఆయన నోటి ద్వారా దేవుడు మాట్లాడుతాడు. అందుకనే ప్రవక్త మాట్లాడితే దేవుడు మాట్లాడినట్లుగా పూర్వకాలంలో ఎంచేవారు. ఇప్పటికీ కూడా ఆ నానుడు మనకున్నది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననానికి ముందు, జన్మించిన తరువాత కూడా కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని మాటలను ఆయన పలికించాడు. అలాగూ పలికించిన వారిలో 7 మంది వ్యక్తులను మనం చూడబోతూ ఉన్నాం. 7 అని ఎందుకన్నానంటే అది సంపూర్ణమైన సంఖ్య. ఈ 7 గురించి మనకు తెలియాలంటే మత్తయి శుభవార్తలో మొదటి 2 అధ్యాయాలు, లూకా శుభవార్తలో మొదటి 2 అధ్యాయాలు కనుక మనం చదివితే ఈ 7 యేసు ప్రభు గురించి ఏమని ప్రవచించారు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా లూకా శుభవార్త 1వ అధ్యాయం 67 నుంచి 75 వచనాలు. మొదటి వచనం ఏంటంటే, మొదటి మాట తన భక్తుని ద్వారా దేవుడు పలికించిన మాట ఏమిటంటే రక్షణ, సాల్వేషన్. ఎవరికి వచ్చింది ఈ మాట అని అంటే జకర్యాకు వచ్చింది. ఎవరికి వచ్చిందండి? జకర్యాకు వచ్చింది. ఇప్పుడు చదవండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశము నుండి మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మన ద్వేషించిన వారందరి చేత నుండి తప్పించి ఏం కలుగజేస్తాడట? ఆయన రక్షణ కలుగ చేయను. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసయ్య పుట్టుకలో మొట్టమొదటిగా జకర్యాకు వచ్చిన మాట ఏమిటంటే, ఇదిగో పుట్టబోవు బిడ్డ మనకేం కలుగజేస్తాడంటున్నాడు? ఆయన రక్షణ కలుగజేస్తాడు. ఇదే కదా మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయంలో కదా 21వ వచనంలో చెప్పబడిన మాట. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడునని గాబ్రియేలు దూత ద్వారా చెప్పబడింది. ఆ పుట్టబోబు శిశువు లోకానికి ఏం కలుగజేస్తాడట? రక్షణ కలుగజేస్తాడు.
ఈ లోకములో నుంచి పాప మాలిన్యము నుండి మనల్ని విడిపించడానికి ప్రభువు మానవతారిగా మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. మొట్టమొదటి పాపం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, పరలోకంలో జరిగింది. దేవుని మీదే తిరుగుబాటు చేసుకున్నాడు, అంటే హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. భూమి మీద జరిగినటువంటి రెండవ పాపం ఏంటంటే, దేవుని మాటకు అవిధేయత చూపించారు. ఆ తరువాత పాపము చేసిన తర్వాత వాళ్ళకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన కయ్యూను ఏం చేశాడంటే, ద్వేషము పెంచుకుని తన సొంత సహోదరుని ఏం చేశాడు, ఆయన చంపేశాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అన్ని సమస్యలకు మూల కారణం ఈ పాపమే. మనిషికి ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగానికి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏమిటో అనుకున్నారు? తలనొప్పి వస్తుంది సిమ్టమ్స్, కాళ్ళు చేతులు లాగడం, లేకపోతే బలహీనం అవ్వడం, నీరసంగా ఉండడం, జ్వరం రావడం, ఇవన్నీ రోగములు కావు. మరి ఏమిటివి? లోపలున్న రోగానికి బయట చూపించేటువంటి సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ పోవాలంటే లోపలున్న రోగానికి ఏమేయాలి? మందు వేయాలి. ఇప్పుడు మానవుడికి ఉన్న రోగం ఏమిటంటే పాపరోగం. ఈ పాపరోగాన్ని నుంచి విడుదల పొందాలి అంటే గనక ఈ మర్డర్లకి, మానభంగాలకి, ఈ దొంగతనాలకి, దోపిడీలకి, మోసాలకి, అక్రమాలకి, చాలా భయంకరమైనటువంటి బయట జరుగుతున్న కార్యాలన్నిటికీ మనం ఎంత చేసినా అవి జరుగుతూనే ఉంటాయి. ఎంత ఆపినా, ఎంతమంది జైల్లో పెట్టినా అవి జరగక మానవు. ఎంతమంది కోర్టులోకి తీసుకెళ్ళినా అవి జరగక మానవు. ఎంతమంది కొట్టినా, హింసించినా, నువ్వు చేయొద్దని చెప్పినా కానీ వాడు చెయ్యక మానడు. ఎందుకంటే వాడిలో ఉన్నటువంటి రూట్ ఉందే, పాపం ఉందే, ఆ మూలమనే పాపము వాడి లోపల ఉన్నప్పుడు ఆ వాటి ద్వారానే వాడు సమస్తము చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ లోపల ఉన్నటువంటి ఈ పాపము చచ్చిపోతాదో, ఈ లోపలున్న పాపము ఎప్పుడైతే విరుగుడవుతాదో, ఎప్పుడైతే ఈ లోపలున్న పాపానికి దేవుడు విరుగుడ ఇస్తాడో, అప్పుడు బయట ఉన్న సిమ్టమ్స్ అన్నీ కూడా మారిపోతాయి. బయట ఉన్న సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి రాకుండా అయిపోతాయి. మూల కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మానవుడిలో ఉన్నటువంటి పాపమే మానవుడిని మృగంలాగా మార్చేస్తుంది. పాపం ఇప్పుడు అంటాడు, ఆ పాపము నుండి విడిపించడానికి దేవుడే నరావతారికి లోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు మేకల రక్తం వల్ల, కోడెల రక్తం వల్ల విమోచించబడడు కానీ ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందించడం వల్ల ఒక పాపి నీతిమంతుడిగా మార్చబడతాడు. దేవుని వాక్యంలో రోమా పత్రికలో చెప్పబడుతుంది, యేసు రక్తము మనలంట నీతిమంతులుగా చేయును అని చెప్పబడుతుంది. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూస్తే గనక, మనము పాపము లేని వారము కాదు, అయినను మన పాపములను ఒప్పుకొని ఎడల మన ప్రతి పాపములను ఆయన తన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసి మనల్ని నీతిమంతులుగా చేయును అని వాక్యం సెలవిస్తున్నది. బిడ్డలారా, మనం పాపములో ఉన్నవారము. పాపములో ఉన్న మనలను పాపము నుండి రక్షించడానికి, విమోచించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన వచ్చిన ఆయనను ఈ యొక్క జకరియా ఏమని పరిచయం చేస్తున్నాడంటే, ఈయన రక్షకుడు. మరి యేసు ప్రభువారు ఎవరండి? మనకు రక్షణ అయి ఉన్నాడు. ఆయన అన్నాడు కదా, నేనే మార్గమని అన్నాడు, నేనే సత్యమని అన్నాడు, నేనే జీవమని అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పాడు. యేసు ప్రభువారు చెప్పిన ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నేనే జీవమని అన్నాడు ఆయన, నేనే పునరుద్ధానమని అన్నాడు ఆయన. ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి దేవునిగా, రాబోతున్న దేవునిగా ఎవరు పరిచయం చేశారంటే జకరియా పరిచయం చేశాడు. ఇది మొట్టమొదటిది రక్షణ. రెండవది చూద్దాం. రెండవది ఏమని ఎవరు ప్రవచించారంటే, దేవుని బిడ్డలారా చూడండి, లూకా శుభవార్త 1వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు. గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు
తోడై ఉన్నాడనగా ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. రెండవ మాట ఫేవర్ అనగా దయ పొందుట. చెప్పండి ఏంటి రెండవ మాట? ఎవరికి వచ్చింది ఈ మాట? మరియమ్మకు వచ్చింది. ఎవరికి వచ్చిందండి? రక్షణ అనే మాట ఎవరికి వచ్చింది? జకరియకు వచ్చింది. ఇప్పుడు దయ పొందుట, కృప పొందుట అనే మాట ఎవరికి వచ్చింది? మరియమ్మకు వచ్చింది. జాగ్రత్తగా వినండి. మరియమ్మ దినాలలో ఇశ్రాయేలు దేశంలో పెళ్లి కానటువంటి అమ్మాయిలు వారు నమ్మినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా, వారు ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారముగా, వారు నేర్చుకున్నటువంటి వాక్య ప్రకారంగా వారట మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చే టైం అయిందని చెప్పి కన్యకలు వివాహం కాని వారట ఇంచుమించు 2000 మంది ఉపవాసం ఉండి మెస్సయ్య అనేవాడు నా గర్భములో నుంచి లోకములోకి రావాలని ఉపవాసం ఉండి అనేక మంది కన్యకలు ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఆ ప్రార్థనలు ఇంట్లో చేసేవారు, అంజూరపు చెట్ల కింద చేస్తూ ఉండేవారు, ద్రాక్ష చెట్ల కింద కూడా చేస్తూ ఉండేవారట ఈ కన్యకలు. ఇలాగూ ప్రార్థన చేయుచుండగా వాళ్ళ యొక్క ఆశ ఏమిటంటే ఈ లోకానికి రాబోతున్న జగద్రక్షకుడైనటువంటి ఆ మెస్సయ్య, ఆ దేవుని కుమారుడు నా గర్భములో నుంచి రావాలని వీళ్ళందరూ చాలా తీవ్రముగా ఉపవాసం ఉండి పవిత్రముగా ఉంటూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఈ పవిత్రముగా ఉండి వారు ప్రార్థన చేయుచున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా ఒక దినమున ఎవరి దగ్గరికి వచ్చిందంటే గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చింది. మరియమ్మ దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఇంతమంది కన్యకల్లో ఇశ్రాయేలు దేశములో అంతమంది కన్యకులు ప్రార్థన చేయుచుండగా ఇంతమందిలోకి ఒక స్త్రీ దగ్గరకు వచ్చి దేవదూత మాట్లాడిన మాట ఏంటంటే దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక అంది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఫేవర్ అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన గ్రంథంలో 6 సార్లు రాయబడింది. కృప అనే మాట ఈ నూతన నిబంధన గ్రంథములో 130 సార్లు రాయబడింది. ఈ కృపను గ్రీకు భాషలో ఏమంటారంటే క్యారిస్ అని అంటారు. క్యారిస్ అంటే కృప. ఏంటి కృప అంటే అడగకుండా అనుగ్రహించబడేదే దేవుని యొక్క కృప. ఏంటి కృప? మనం ఆలోచన చేస్తే ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనములో అంటది దేవుని వాక్యం, నోవాహు అందరిలో దేవుని కృప పొందినవాడాయను అని చెప్పబడుతుంది. దావీదు దగ్గరికి వచ్చేసరికి సమూయేలు ఒక మంచి మాట అంటాడు, అయ్యా దావీదా, నీకంటే ముందుగా ఉన్న సమూయేలుకు చూపని కృప దేవుడు నీకు చూపించాడు అంటాడు. దావీదు కూడా తను చనిపోయే ముందు ఒక మంచి మాట అంటాడు, అయ్యా ఈ దీనుణ్ణి, గొర్రెలు కాచుకునేవాడిని, ఏ యోగ్యత లేనివాడిని నన్ను ఇంతగా హెచ్చించుటకు, నా పట్ల కృప చూపించుటకు నేను ఏ పాటి వాడిని ప్రభువా అంటాడు. కృప విషయంలో చూస్తే దావీదును ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు దేవుని బిడ్డలారా. దావీదు జీవితంలో మాత్రమే కాదు, దావీదు మెఫీబోషెతు పక్షంగా చేసినటువంటి గొప్ప కార్యం ఒకటి ఉంది. 2వ సమూయేలు గ్రంథంలో మనం వెళితే 9వ అధ్యాయంలోకి మనం వెళితే కనుక అక్కడ మెఫీబోషెతు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? సౌలు యొక్క మనవడు, యోనాతాను యొక్క కుమారుడు. తను అవిటివాడు, కుంటివాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు. ఒకళ్ళ దగ్గర రాజుగా ఉండాల్సిన వాడు వాళ్ళకి బానిసగా ఉన్నాడు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆరోగ్యం పోయింది. అతను అవిటివాడిగా మారిపోయాడు. అతను ఒక కుక్క వలె బ్రతుకుతున్నాడు ఎక్కడో ఒక స్థలములో. ఆ స్థలము పేరు లోదెబారు. అతను ఎవరి ఇంట ఉన్నాడంటే మాకీరి ఇంట ఉన్నాడని చెప్తుంది దేవుని వాక్యం. మాకీరి ఇంటలో ఒక బానిస వలె అతను ఆస్తిపరుడైనప్పటికీ ఒక కుక్కలాగా బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి జీవితంలో దావీదు అటండి యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు ఎవడైనా ఉన్నాడని అడిగాడట.
అయితే ఒకడు ఉన్నాడు లోదేబారులో, మాకీరి అంట మెఫీబోషెత్ అనేవాడు ఉన్నాడని చెప్పాడట. ఆ మాకీరి అంట ఉన్న మెఫీబోషెత్ దగ్గరికి లోదేబారులోకి దావీదటండి రథమును పంపించాడట. దేవుని బిడ్డ తన రథమును పంపించి ఆ కుంటివాడైనటువంటి మెఫీబోషెతును పైకి ఎక్కించుకొని తన ఇంటికి తీసుకొచ్చి అద్భుతమైన పని చేశాడు. ఏంటి అద్భుతమైన పని చెప్పమంటారా? తన ఇంటిలోకి చేర్చుకున్నాడు, తన బల్ల యొద్ద చేర్చుకున్నాడు, అతను పోగొట్టుకున్న ఆస్తినంతా ఇప్పించాడు, తను పోగొట్టుకున్న హోదా అంతా ఇచ్చాడు, ఒక రాజు కుమారులలో ఒకడి వల్ల ఎంచాడు. అంత మాత్రమే కాదు, రాజుగారు బల్ల దగ్గర కూర్చుని తినే భాగ్యాన్ని కూడా మెఫీబోషెతుకి ఇచ్చాడు. ఎందుకు పనికిరానివాడు, అవిటివాడు, ఒకని దగ్గర బానిస బ్రతుకు బతుకుతున్నవాడు అతనే అంటాడు, అయ్యా కుక్క లాంటి వాడిని నాకు ఇలాంటి కృప చూపించావేటయ్యా అని దావీదుతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందము, ఆదరణ కలిగిన మాటలు నాకు వస్తూ ఉంటాయి. అంతే కదా దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనకు ఏ యోగ్యత లేదు. ఒక్కసారి మనం వెనకకు తిరిగి చూసుకుంటే మన జీవితంలో దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి చూసుకుంటే, నీ కుటుంబ పరిస్థితి చూసుకుంటే, నీ వ్యక్తిగత పరిస్థితి చూసుకుంటే, నీ చదువు, నీ జ్ఞానము, నీ తెలివి, నీకున్నటువంటి ఇంటి పరిస్థితి, నీకున్నటువంటి చుట్టుపక్కల పరిస్థితి, ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకుంటే, మన బ్రతుకులో చూసుకుంటే గనక ఏమీ లేని వారము, ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము, అంతరకంటే గొప్ప జ్ఞానము కలిగిన వారము కాదు. కానీ కేవలము నీ పట్ల నువ్వు అడగకపోయినా, నువ్వెమ్మని కోరకపోయినా, ఎందుకో దేవుడు తను ప్రేమించి నీ పట్ల తన కృప చూపించాడు కాబట్టి ఇప్పుడున్న స్థితిలో నీవు నేను ఉండగలిగాము దేవుని బిడ్డలారా. ఇప్పుడున్న స్థితిలో నీవు నేను ఉండగలిగాము దేవుని బిడ్డలారా. ఇది మనం అడిగింది కాదు. ఎన్నో వందల మంది, ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది అందరూ ఉండగా నీకు, నీ పట్ల, నా పట్ల నా యేసయ్య కృప చూపించాడు, తన ప్రేమను చూపించాడు, మనలను మరలా తిరిగి పైకి లేమనెత్తాడు దేవుని బిడ్డలారా. విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇది కృప అంటే. దావీదు మహారాజు ఎవరి పట్ల కృప చూపించాడు? మెఫీబోషెతు పట్ల దేవుని కృప చూపించాడు. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపలో మనకు తన కృపను చూపించాడు. దేవుడు కృప ఇచ్చి నిలబడితే ఈ కృపను ఎవరు కొట్టలేరు. అందుకే పౌలు అన్నాడు, అయ్యా నాకు వెండి బంగారాలు వద్దయ్యా, అయ్యా నాకు ఆస్తి అంతస్తులు వద్దయ్యా, అయ్యా నాకు మేడలు మిద్దెలు వద్దయ్యా, అయ్యా నాకు హోదాలు పదవులు వద్దయ్యా, అయ్యా నాకేమి వద్దయ్యా, ఆఖరికి నా ఆరోగ్యము క్షీణించిపోయినా పర్వాలేదయ్యా, నీ కృప ఉంటే చాలు ప్రభువా అన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏముంటే చాలని చెప్పాడు చెప్పండి? నీ కృప ఉంటే నాకు చాలయ్యా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కృప ఎవరు పొందుకున్నారంటే మరియమ్మ పొందుకుంది. మరియమ్మలాగా నీవు నేను కృప పొందుకుందుముగాక, కృప వెంబడి కృప పొందుకుందుముగాక. దావీదు తన అనుభవంలో 23వ కీర్తన ఆఖరిలో అంటాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చునుగాక అంటాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. మన వెంట ఎవరు రావాలి? కుక్కలు రాకూడదు. మన అంటే ఎవరు రాకూడదు? శత్రువులు రాకూడదు. మన అంటే ఎవరు రాకూడదు? అప్పులు రాకూడదు. మన అంటే ఎవరు రాకూడదు? రోగాలు రాకూడదు. మన వెంట ఎవరు రాకూడదు? శత్రువులు రాకూడదు. మన వెనకాల ఎవరు రాకూడదు? భయంకరులు రాకూడదు. మన వెనకాల ఎవరు రాకూడదు? దోపిడీదారులు రాకూడదు. మన వెనకాల ఎవరు రాకూడదు? పాడు చేసేవారు రాకూడదు. మన వెనకాల ఎవరు రాకూడదు? అబద్ధికులు రాకూడదు. మన వెనకాల ఎవరు రాకూడదు? మోసం చేసేవారు రాకూడదు. మరి దేవుని బిడ్డగా నీ వెనకాల, నా వెనకాల ఎవరు రావాలి? కృపాక్షేమములే నీ వెంట నా వెంట వచ్చునుగాక. రెండు చేతులపైకి దేశ గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ వెంట నా వెంట ఏమి రావాలి చెప్పండి? కృపాక్షేమములే నీ వెంట నా వెంట వచ్చునుగాక. యేసయ్యకి మహిమ కలుగునుగాక. రెండవదిగా కృప పొందుటిది అంటే దయ పొందుట, ఫేవర్. మూడవదిగా ఆశీర్వాదము. ఇప్పుడు ఆశీర్వాదము అనే మాట ఎవరికి వచ్చిందంటే ఎలిజబెత్ అమ్మకు వచ్చింది. చదువుదాం లూకా శుభవార్త 1వ అధ్యాయం 39 నుంచి 45 వచనాలు. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి
ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అందుకు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసిన. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తానే, ఇద్దరు ఆత్మీయులు కలుసుకుంటే నీ హృదయము ఈ హృదయము రెండు సంతోషించాలట. దేవుని బిడ్డలు కలుసుకుంటే, ఆత్మీయ బిడ్డలు కలుసుకుంటే నీలో ఉన్న ఆత్మ ఎదుటి వారిలో ఉన్న ఆత్మ రెండు కలిసి ఏం చేయాలట? సంతోషించాలి. ఇలాగూ సంతోషించుట అనేది మన జీవితంలో ఒక ఆత్మీయ జీవితానికి గీటురాయిగా ఉన్నది. ఇక్కడ అదే జరిగింది. ఈ మరియమ్మ ఎక్కడో కొండసీమలో యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జకరియా గారి ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే వీళ్ళిద్దరు బంధువులు కాబట్టి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈమెం చేసిందంటే వందన వచనం చెప్పగానే లోపల ఉన్న శిశువు ఏమైందట? గంతులు వేసిందట. పిల్లరా, అప్పుడు ఈమె పరిశుద్ధాత్మతో నింపబడినదై ఎలిజబెత్ ఆమె ఎలా మాట్లాడుతుంది? అమ్మా, నీవు ఆశీర్వదించబడిన దానవు. మూడవ మాట బ్లెస్సింగ్, ఆశీర్వాదము. ఎవరికి వచ్చింది మాట? ఎలిజబెత్కి వచ్చింది. నువ్వు ఆశీర్వదించబడిన దానవు. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆశీర్వదించబడ్డానికే దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఆయన ఆస్తికి కర్తలుగా ఉండడానికే పిలిచాడే తప్ప దరిద్రులుగా ఉండడానికి ఆయన ఏమాత్రము పిలవలేదు. మనము ఈ లోకములో ఐశ్వర్యవంతులు కావాలని ఆయన దరిద్రుడాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడిన వారముగా ఉండాలి. మనము దీవించబడిన వారముగా ఉండాలి. ఆశీర్వాదం అంటే ఏమిటండి? సంతోషంగా ఉండాలి. మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అందుకనే ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, చాలా సందర్భాలు చెప్తాడు, ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు మనం ఏం చేయాలట? ఆనందించాలట. ఆనందించాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. లేమిలో సంతోషంగా ఉండాలి, కలిమిలో కూడా ఎలాగ ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. దేవుని బిడ్డలు కష్టాలు ఉన్నప్పుడు ఒకలాగా, బాధల్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఆవేశంలో ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోకూడదు, సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు ఇచ్చేయకూడదు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీకు అది ఇచ్చేస్తాను, నీకు ఇది ఇచ్చేస్తాను అని అనకూడదు. ఆ సంతోషంగా అంత పోయిందనుకోండి, మనం ఇవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. ఒకసారి దేవుడికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను మరలా మనం నెరవేర్చాలి తప్ప వెనకకు తిరిగి తీసుకోకూడదు. ఎందుకో చెప్పమంటాం, మనం ఎవరికి మాట ఇచ్చాం? దేవుడికి మాట ఇచ్చాం. మాట ఇచ్చావు కాబట్టి దాన్ని నెరవేర్చాలి. ఎందుకో చెప్పమంటావా? ఆయన కూడా మాట ఇస్తే నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశీర్వాదములోని మనం నిలబడాలండి. ఎందులో నిలబడాలి చెప్పండి బిడ్డలారా? మనం ఆశీర్వాదములో నిలబడాలి. మనం ఆశీర్వదించడానికి పిలువబడ్డవారం. ఈ ఎలిజబెత్ అంటుంది, అమ్మా, నీవు ఆశీర్వదించబడిన దానవు. నీ గర్భములో ఉన్న శిశువు ఏం చేయబడతాడట? ఆశీర్వదించబడతాడు అంటాడు. ఆశీర్వాదం అనేది మనం అనుభవించడం మాత్రమే కాదు, మన ద్వారా ఎదుటివారు అనుభవించాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 26వ వచనం తీయండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 26వ వచనం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు, నాకు జీవ మార్గములను తెలిపితివి,
నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముగా నింపెదివి. దేవుని వాక్యం చెప్తుంది బిడ్డలారా, మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ప్రభువునందు ఆనందించాలి. కష్టములో, బాధలో, ఇబ్బందులో ప్రతిదీ ప్రభువు చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. ఆయన చెయ్యకపోతే ఏదో ఒక గొప్ప మేలు మన పక్షంగా జరిగిస్తాడు. ఒక నమ్మకం మనకు ఉండాలి దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ జకరీయాకు వచ్చింది. రెండవదిగా దయ పొందుట అనేది మరియమ్మకు వచ్చింది. మూడవదిగా ఆశీర్వాదం అనేది ఎవరికి వచ్చింది? ఎలిజబెత్కు వచ్చింది. నాలుగవదిగా చూద్దాం దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని చెప్పబడింది. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. ఇట్లా నాలుగవదిగా మార్గదర్శకత్వం, ఎలాగూ ప్రవర్తించాలి, ఎలాగూ నడవాలి, అది తెలియజేసింది ఎవరికంటే యేసేపుకి. ఇప్పుడు వినండి, యేసేపు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు యేసేపు అని అంటే, తన భార్యను వదిలేయాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకు వదిలేయాలనుకుంటున్నాడు? వీళ్ళిద్దరికీ సంవత్సర క్రితం ఏమైందంటే నిశ్చితార్థం జరిగింది, అంటే ప్రదానం జరిగింది. వినండి, నేను చాలా సందర్భాల్లో మనకు చెప్పాను, మరలా ఒకసారి గుర్తు చేస్తాను. యూదుల యొక్క వివాహ వ్యవస్థ మన వివాహ వ్యవస్థ లాంటిది కాదు. యూదుల యొక్క వివాహ వ్యవస్థ గురించి గత కొన్ని వారాలుగా నేను చెప్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు. యూదుల యొక్క వివాహ వ్యవస్థలో దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అబ్బాయిని అమ్మాయిని తల్లిదండ్రులే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరికీ యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి యొక్క అనుమతితో వాళ్ళిద్దరికి ఏం చేస్తారంటే, అమ్మాయికి 14 సంవత్సరాల వయసు దాటిన తర్వాత, అబ్బాయికి 18-20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వాళ్ళిద్దరి యొక్క అనుమతితో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇరువురికి ప్రదానము చేస్తారు. ఈ ప్రదానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇశ్రాయేలు యొక్క కుటుంబ వ్యవస్థలో నిశ్చితార్థం ఉండదు, పెళ్లి చూపులు ఉంటాయి, పెద్దలు మాట్లాడుకోవడం ఉంటుంది, ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి, కానీ నిశ్చితార్థం ఉండదు, ఎంగేజ్మెంట్ ఉండదు, మనకే ఉంటుంది అది. కానీ ఇశ్రాయేలు యొక్క వివాహ వ్యవస్థలో ప్రదానము చేయబడుతుంది. ప్రదానము చేయబడిన వెంటనే వాళ్ళకి వెంటనే వివాహం జరగదు. మన భారతదేశం యొక్క వివాహ వ్యవస్థలో ప్రదానము జరిగిన 24 గంటల్లో మనం వివాహం చేయాలి. ఇశ్రాయేల్కి అలా కాదు, ప్రదానము జరిగినటువంటి ఒక సంవత్సరం లేదా 14 నెలల మధ్యలో గ్యాప్ ఉంటుంది వాళ్ళకి. మనకైతే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలుగా పిలువబడతాం, కానీ యూదులైతే ప్రదానము చేయబడిన తర్వాత భార్యాభర్తలుగా పిలువబడతారు. ఈ భార్యాభర్తలుగా పిలువబడిన వీళ్ళిద్దరూ కూడా ఈ 12 నుంచి 14 వీళ్ళు ఎలాగ ఉండాలంటే చాలా పవిత్రంగా ఉండాలి. ఎంత పవిత్రంగా ఉండాలంటే, అబ్బాయి కానీ, అంటే ప్రదానము చేయబడినటువంటి భార్యగా పిలువబడుతున్న అమ్మాయి కానీ, ప్రదానము చేయబడినటువంటి భర్తగా పిలువబడుతున్న అబ్బాయి కానీ, ఈ 12 నుంచి ఈ 14 నెలల్లో ఎవ్వరు కూడా ఎలాంటి అపవిత్రమైన కార్యము చేయకూడదు. ఎవరైనా అపవిత్రమైన కార్యము చేసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు సమాజము వారి ఇంటి వారు కూడా రాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళని కొట్టి చంపేస్తారు. అందుకనే ఈ 14 నెలలు ఎలాగూ ఉండాలంటే చాలా పవిత్రంగా ఉండాలి. అందుకనే మరియ దగ్గరికి దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక, నువ్వు గర్భవతివై కుమారుని కంటావంటే వెంటనే ఏమని చెప్పండి, ఇది ఎలాగూ సాధ్యమంది. ఏమంది?
ఇది ఎలాగూ సాధ్యం? నేను పురుషుని ఎరగని దానని. ఒకవేళ నాకు ఏదైనా ఇలాంటిది జరిగితే కనుక నన్ను రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు కదా, నా ప్రాణం పోతుంది కదా, నన్ను ఎవరు బ్రతకనివ్వరు కదా, నాకు అవమానం వస్తుంది కదా, నన్ను అందరి మధ్యలో నిలబడి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు కదా అన్న భయముతో మాట్లాడిన మాట మరియమ్మ. అందుకే మరియమ్మ అంటుంది, నాకు ఇది ఎలాగూ జరుగుద్ది అని అంటుంది. ఇప్పుడు ఈమెకి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది మరియమ్మ. గర్భము బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికి తెలిసిందంటే ప్రదానము చేయబడ్డ యోసేపు చూశాడు. ప్రదానము చేయబడ్డ యోసేపు చూచాడు. యోసేపుకు అర్థమైంది ఈమె యొక్క గర్భము బయటికి రావడం. ఇప్పుడు వినండి, మరియమ్మను యోసేపు చాలా గాఢంగా ప్రేమించాడట. ఈ గర్భమును బట్టి తన భార్యను అందరి ముందు తీసుకొచ్చి నిలబడితే భార్యను ఏం చేస్తారంటే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు. ఆలోచించాడు, అయ్యో ఈమెను ప్రేమించాను, ఎక్కడో తప్పు జరిగి ఉండొచ్చు, బహుశా ఎక్కడో పొరపాటు అయి ఉండవచ్చు, యవ్వన ప్రాయంలో ఉంది కదా ఈ అమ్మాయి, ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు, పోన్లే నేను ప్రేమించాను కదా అని చెప్పి ఆయన అలాగ ఆలోచిస్తున్నాడు, ఎలాగ వదిలేయాలి ఈమెని అని ఆలోచించుకుంటూ ఉన్నాడట. ఈయన ఆలోచించుకుని చుండగా స్వప్నమందు దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమయ్యాడట. వినండి, అద్భుతమైన మాట. యోసేపుతో మాట్లాడుతుంది దేవుని దూత. యోసేపు, నీ భార్య చేర్చుకొనుటకు భయపడద్దు, ఆమె గర్భము ధరించి పరాయి పురుషుడితో కాదు, ఇది దైవ కార్యం అని చెప్పిందంటండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోసేపును ఎవరు నడిపిస్తున్నారంటే దేవదూతలు నడిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడు యోసేపు మరియమ్మను వదలకుండా మరియమ్మను హక్కున చేర్చుకున్నాడటండి. యేసునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని హక్కును చేర్చుకున్నాడు? మరియమ్మను హక్కును చేర్చుకున్నాడు. ఒక్కసారి మాట్లాడింది దేవదూత మరియమ్మతో, అమ్మా నువ్వు కుమారుని గంటావు, గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ వల్ల కుమారుని గంటావు, అతను నువ్వేమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు అని చెప్పి ఒక్క మారే మాట్లాడింది. ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు దేవదూత మాటకు లోబడ్డాడు, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవదూత చెప్పింది జాగ్రత్తగా విని మరియమ్మను చేర్చుకున్నాడు, ఇది మొదలుకొని ఇక దేవదూత మరియమ్మతో మాట్లాడడం మానేసి యోసేపుతో మాట్లాడడం మొదలెట్టిందంట. ఇప్పుడు ఎవరిని నడిపిస్తుంది? యోసేపును మార్గదర్శకత్వం చేస్తుంది. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తాను, జాతకాలకి ఇచ్చండి. మనలో ఎంతమంది అయితే దేవుని మాటకు లోబడతామో, దేవుని చెప్పిన మాటకు విధేయత చూపుతామో, దేవుని మాటకు మనము లొంగుతామో, ఖచ్చితంగా దేవుడు మనం వెళ్ళాల్సిన మంచి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలి, ఎలాగూ ప్రయాణం చేయాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలి, ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎలాగూ చేయకూడదు, ఎలాగూ చేయాలి, ఈ విషయాలన్నీ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి, యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎవరు నడిపిస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు వినండి, తీయండి మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానులు వచ్చారు, ఏ రోజు దగ్గరికి వెళ్ళారు, రాజుగా పుడతానన్నవాడు రాజుగారి ఇంట్లో ఉంటాడు అనుకుని జ్ఞానులు ఏం చేశారంటే రాజుగారి ఇంటికి వెళ్ళాడు. అయ్యా ఎవరో ఒక రాజు పుట్టాడు, మేము నక్షత్రము చూసి వచ్చామన్నారు. ఏ రోజు రాజు కలవరపడ్డాడు, ఏంటి నాకంటే గొప్ప రాజు ఒకడు పుడుతున్నాడా అని ఈ శాస్త్రుల్ని పరిశీలించి గ్రంథాలు తిరగేశాడు. గ్రంథాలు తిరగేస్తే అందులో ఒక మంచి ప్రవచనం చెప్పబడింది. అందులో మీకాలో చెప్పబడిన ప్రవచనం చెప్పబడింది. యోధా ప్రధానులో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును ఏలబోవు రాజు నీలో నుండే వచ్చుచున్నాడని చెప్పాడు. ఓహో అలాగా అని కపటముగా హేరోదు రాజు ఏం చేశాడంటే, మీరు వెళ్ళండి, మొక్కండి, మీరు వెళ్ళి వచ్చి నాకు చెప్పండి, అప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తానన్నాడు, మొరుక్కుతానన్నాడు. వీళ్ళు వెళ్ళారు, వెళ్ళి పూజించారు, బంగారము బోళము సాంబ్రాణి సమర్పించారు. సమర్పించిన తర్వాత దేవదూతలు మరలా ఎవరికి కనపడ్డాయి అంటే జ్ఞానులు కనపడ్డాయి.
మీరు ఈ దారిని వెళ్ళకండి, వేరొక దారిని వెళ్ళమని వారిని మార్గదర్శకత్వం చేసి గైడెన్స్ ఇచ్చి వారిని పక్కకు దారి పంపించాయి. ఆ వెళ్ళిపోయిన తర్వాత మరలా యోసేపుతో మాట్లాడుతుంది దేవదూత. ఏమని మాట్లాడుతుందో చెప్పమంటారా? ఐగుప్తుకి వెళ్ళిపో, హేరోదు రాజు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలని యోచిస్తున్నాడు. నీ పిల్లవాడిని ఎక్కడ ఉంచొద్దు, తక్షణం ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? ఐగుప్తుకి వెళ్ళమని నడిపిస్తున్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి బిడ్డారా, కీడు నుండి తప్పించడానికి మంచి గైడెన్స్ ఇచ్చాడు నా దేవుడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కీడు నుండి తప్పించబడే ఆలోచన దేవుడు మనకి ఇచ్చునుగాక, మార్గదర్శకత్వం మనకు అనుగ్రహించునుగాక, నడిపింపు దేవుడు మనకు దయచేయునుగాక. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ హేరోదు రాజు చనిపోయాడు. ఇప్పుడు ఈ వాక్యం చదవండి, 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు మరలా ప్రత్యక్షమైందట. యోసేపునకు ఇప్పుడు అంటది, నువ్వు లేచి చంప చూచిన వాడు చనిపోయాడు, మీరు తిరిగి మరలా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమన్నాడు. యోసేపు మరియమ్మను యేసుక్రీస్తుని చేత పట్టుకుని ఎక్కడికి వచ్చాడంటే ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. ఇశ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు చదవండి, 23వ వచనం చదవండి. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదు కంటే దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నాడు అన్న సంగతి తెలిసి ఇప్పుడు యోసేపు ఏం చేశాడంటే మరియమ్మను యేసు ప్రభువును తీసుకుని గలిలయలోని నజరేతు అనే ఊరికి వెళ్ళిపోయాడట. కీడు నుండి తప్పించబడింది. మరలా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. మరలా ఇశ్రాయేలు దేశం నుండి మరలా గలిలయకు పంపించి మార్గదర్శకత్వం చేసింది దేవుని దూత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గైడెన్స్ ఎవరికి ఇవ్వబడిందట? యోసేపుకు అనుగ్రహించబడింది. చూద్దామా? రక్షణ ఎవరికి ఇవ్వబడిన మాట? జక్రియకి ఇవ్వబడిన మాట. 2వ మాట ఏ మాట? దయ పొందుట అనే మాట ఎవరికి ఇవ్వబడింది? మరియమ్మకి ఇవ్వబడింది. 3వ మాట ఏ మాట? ఆశీర్వాదం ఎవరికి ఇవ్వబడింది? ఎలిజబెత్కి ఇవ్వబడింది. 4వ మాట ఏ మాట? మార్గదర్శకత్వం. ఈ మాట ఎవరికి ఇవ్వబడింది? యోసేపుకు కూడా. 5వ మాట చూద్దాం దేవుని బిడ్డలారా, తీయండి. జాయ్, సంతోషకరమైన వర్తమానం. తీయండి. ఇది ఎవరికి ఇవ్వబడిందంటే గొర్రెల కాపర్లకు ఇవ్వబడింది. తీయండి లూకా శుభవార్త 2వ అధ్యాయం 8 నుంచి చదువుదామా? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున ఆ ఇల్లు వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. సంతోషకరమైన సువర్తమానము, సంతోషకరమైన జాయ్, సంతోషకరమైనటువంటి మాట ఎవరికి వచ్చింది? గొర్రెల కాపర్లకు వచ్చింది. అన్నీ ఉంటాయి కానీ మనలో ఏముండదు చెప్పండి? సంతోషం ఉండదు. కుటుంబంలో అందరూ ఉంటారు కానీ ఏముండదు చెప్పండి? సంతోషం ఉండదు. మన జీవితాల్లో సంతోషము లేని జీవితాలు అయిపోయినాయి. మన జీవితాలు ఆనందకరమైన జీవితాలుగా లేకుండా అయిపోయినాయి. దేవుని బిడ్డలారా, సంతోషించలేకపోతున్నాం. లోకములో సంతోషం ఎక్కువ కాలం ఉండదండి. లోకములో ఉండే సంతోషము కన్నా యేసులో ఉండే సంతోషము చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, యేసులో ఉన్న ఆనందము, యేసులో ఉన్న సంతోషం మరెక్కడ మనకి దొరకదు. యేసులో ఉన్న సంతోషము వేరండి. మనలో సంతోషమును దొంగిలించడానికి 24 గంటలు ఒకడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. 24 గంటలు మన మీద వాడు ఏం చేస్తాడు? అటాక్ చేస్తూనే ఉంటాడు. కుటుంబాల మీద అటాక్ చేస్తూ ఉంటాడు, భార్యల మీద అటాక్ చేస్తూ ఉంటాడు, భర్తల మీద అటాక్ చేస్తూ ఉంటాడు, పిల్లల మీద అటాక్ చేస్తూ ఉంటాడు.
యవనస్తుల మీద అటాక్ చేస్తూ ఉంటాడు, భార్య భర్తల మధ్య అటాక్ చేస్తూ ఉంటాడు, తల్లి పిల్లల మధ్య అటాక్ చేస్తూ ఉంటాడు. అంటే 24 గంటలు ఏదో ఒక రకంగా వాడు ఉద్దేశం ఏంటంటే వాడు మనుషుల మీద దాడి చేయడమే. వాడు ఉద్దేశం ఏమనుకుంటున్నారు? మనిషిలోనికి సమాధానము లేకుండా చేయడమే వాడు ఉద్దేశం. అందుకనే వాడు 24 గంటలు మనమైనా కాసేపు రెస్ట్ తీసుకుంటాం, కాసేపు నడుమాలుస్తాం, కాసేపు పడుకుంటాం, లేదా కాసేపు ఏం చేయకుండా మౌనంగా ఉంటాం. కానీ వీడు ఉన్నాడే 24 గంటలు 24/7, 24 గంటలు ప్రతి నిమిషం ప్రతి సెకను ఎవ్వడికి మనశ్శాంతి లేకుండా చేద్దామని తిరుగుతూ ఉంటాడు వీడు. సంతోషం లేకుండా చేయడమే వీడి పని. కుటుంబాలు అందుకే నాశనం అయిపోతున్నాయండి. సంతోషం లేదండి. చాలామంది ధనవంతుల ఇంటికి వెళ్ళండి, మీరు అనుకుంటున్నారు అబ్బా నాకు పెద్ద అంబానీ లాంటి బంగళా ఉంటే బాగుండు, పెద్ద అంబానీ లాంటి కార్లు ఉంటే బాగుండు, నాకు చాలా అద్భుతంగా ఉంటే బాగుండు అని నీకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నావు, 2 గదులు, 1 గదో 3 గదులు ఉన్నాయి, శుభ్రంగా కష్టపడుతున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, పనికి వెళ్తున్నావు, జాబ్కి వెళ్తున్నావు, తిరిగి వస్తున్నావు, కుటుంబంతో కలుసుకుంటున్నావు, సాయంత్రం అందరూ కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, భోజనం చేస్తున్నారు, గదిలోకి వెళ్ళగానే చక్కగానే మాట్లాడుతూనే నిద్రపోతూ ఉంటారు కొంతమంది. ఇది ఒక వరం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిద్ర ఒక వరము. ఇంకా కొంచెం గట్టిగా పెంచండి. డబ్బు అనుకున్నావేమో వరమని, బంగారం అనుకుంటున్నావేమో వరమని, పత్రాలు అనుకుంటున్నావే వరమని, ఆస్తి అనుకుంటున్నావేమో వరమని, పెద్ద బంగళా ఉందనుకుంటున్నావు వరం అనుకుంటున్నావేమో, లేకపోతే నేను అందంగా ఉన్నాను వరం అనుకుంటున్నావేమో, జ్ఞానం ఉందని వరం అనుకుంటున్నావు. ఏమి వరం కాదండి, నిద్ర ఒక మంచి వరము. ఎందుకో చెప్తాను. నిద్రపోతే రోగాలు గుర్తుకు రావు, నిద్రపోతే అప్పులలో గుర్తుకు రారు, నిద్రపోతే ఆకలి గుర్తుకు రాదు, నిద్రపోతే మనకి ఏది గుర్తుకు రాదు. మనం ఈ లోకంలో భూమి మీద ఉండగా మనశ్శాంతిగా బతికిన కాలం ఏదైనా ఉందంటే నిద్రపోయే సమయమే. హల్లెలూయా. మరి ఆ నిద్ర శాశ్వతమైన నిద్రగా అవ్వకూడదు. ఇంకా అప్పుడు ఫుల్ విశ్రాంతి వచ్చేస్తుంది. అంటే నేను చెప్పే మాట ఏంటంటే భూమి మీద అందుకే చాలామంది హాస్పిటల్ చుట్టూ ఏమంటున్నారు, ఎందుకు తిరుగుతున్నారు? మీలో చాలామందికి ఏంటి ప్రాబ్లం? అర్ధరాత్రి కాడ మెలకు వచ్చినట్టే మళ్ళీ నిద్రపోవడానికి ఎంత గించుకుంటావో అతికించుకుని ఇటుకించుకుని అలా గించుకుని ఇలా గించుకుని సరే మరి ఏం కూర్చేస్తుంది? కోడి కోసిందంటే కొంతమందికి నిద్ర రాదు. అంటే ఏది వరం మనకి మీకు తెలియదు. నిద్రపోవడం అనేది వరం. ఆ నిద్రలో మనం ఎంత హాయిగా ఉంటామో పసిపిల్ల వలె అయిపోద్దంట మన మొక్కం. ఏమంటే 24 గంటలు మనల్ని పాడు చేయడానికి మన ఎలకాయలు తిరిగేవాడు ఒకడు ఉన్నాడు. వాడు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే మనలో సంతోషం నింపడానికి నా యేసయ్య ఉన్నాడు, ఆనందం నింపడానికి నా యేసయ్య ఉన్నాడు. కుటుంబాల్లో, వ్యక్తుల్లో, జీవితాల్లో ఆయనకు ఓపెన్ అవుతే, మన హృదయమును తెరవగలిగితే, మన హృదయమును ఆయనకు అప్పగించగలిగితే మనలో ఆయన సంతోషాన్ని నింపుతాడు. ఆయన అంటాడు, లోకం ఇచ్చినట్లుగా ఇవ్వను, నా సంతోషాన్ని మీకు అనుగ్రహిస్తానంటాడు. పౌలు భక్తుడు ఎంతగా అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఏం చేయాలంటే మనం నిజం చెప్పండి. ఎవరినన్నా ఏడిపిస్తున్నప్పుడు ఆనందిస్తుంటాం మనం. మనకి ఎవరి గురించి అయినా పడలేదు అనుకోండి, మీరు ఇద్దరు ఏకమైపోయి అలా ఒక్కసారి ఆవిడ ఎంగ చూసి ఎలా మాట్లాడారు అనుకో, 7% ఉంటుంది అక్కడ. ఇక్కడ మీరు ఇద్దరు ఏం చేస్తుంటారు? ఎడుతుందా ఇంకా మాట్లాడుతుంటారు. అంటే ఎదుటోళ్ళని ఏడిపించడంలో మనం ఏం చేస్తుంటాం? ఆనందిస్తుంటాం. కొంతమంది కొడుతుండగా ఆనందిస్తుంటారు, కొంతమంది తిన్నుతుండగా ఆనందిస్తుంటారు. ఒకడు నాకు యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ పంపించాడు. ఇంత బాక్స్ తెచ్చుకున్నాడు, అక్కడ పెట్టుకున్నాడు, మూత తీశాడు, కూరలో వేలెట్టాడు, ఎలా తిన్నాడు, ఎక్కడికో పారిపోయాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళీ ఇంకో దాంట్లో వేలెట్టాడు, మళ్ళీ ఎలా తిన్నాడు, మళ్ళీ ఎక్కడికో అంటే వాడు ఎక్కడికి తేలిపోతున్నట్టు అనమాట. ఏం దీన్ని తేలిపోతున్నాడు? ఆడు దేంట్లో సంతోషిస్తున్నాడు అమ్మా చెప్పాలండి. మనం కూర అన్నం తినట్లో సంతోషిస్తున్నాడు వాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఎందులోనో ఒక అందులోనో సంతోషం ఉంటుందండి.
ఆ సంతోషం మీలో చాలామంది ఒక్కొక్క దాంట్లో సంతోషిస్తారు, కానీ ఇవన్నీ సంతోషాలు తాత్కాలికమే. యేసయ్య సంతోషం శాశ్వతమైనదే. రెండు చేతుల పైకి యేసయ్య స్తోత్రం చెప్పడం. ఈ సంతోషకరమైన వర్తమానం ఎవరికి వచ్చిందండి? ఆరవదిగా చూద్దాం బిడ్లారా, విమోచన. చూడండి ఈ వాక్యం చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాండ్రుగా ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. వినండి, పూర్వకాలము భర్తలు పోగొట్టుకున్న భార్యలు ఏం చేసేవారంటే దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలోనే ఉంటూ దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటూ ఇక్కడే అన్ని కార్యక్రమాలు ప్రభువులోనే పవిత్రంగా బతికేవారు. వాళ్ళు దేవుని పరిచర్య చేసుకుంటూ వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తూ సేవకులకి సహకరిస్తూ యాజకులకు సహకరిస్తూ దేవుని మందిరములోనే ఉంటూ వారు పరిచర్య చేసుకునేవారు. ఆ దినాలలో అలాగూ జరిగించుచున్నటువంటి అందులో ఒక ఆమె ప్రవక్తిగా దేవుడు ఎన్నుకున్నాడు ఆమెని. ఆమె పేరు అన్న. ఆ అన్న సమూయేలు తల్లి. ఈ అన్న దేవాలయంలో విధవరాలైన ఒక ప్రవక్తని. ఈవిడ గురించి ఒక 2 మాటలు చెప్తాను వినండి. ఈవిడ ఎవరు కుమార్తెట? పనూయేలు కుమార్తెట. భర్తతో ఎన్ని సంవత్సరాలు చేసిందట సంసారం? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉందట? 84. 105 సంవత్సరాలు వయసు కలిగిన ఒక తల్లి దేవాలయంలో ప్రవక్తిగా పరిచర్య చేస్తుంది. అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సుమియోను. ఆయనట 112 సంవత్సరాల వయసుతో బతికాడట. అప్పటికి ఇంకా బతికే ఉన్నాడు ఆయన. ఈమె వయసు ఏమో 105 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధాప్యంలో ఉన్న ప్రవక్తిని ఏం చేస్తుందో చెప్పమంటారా? యేసు ప్రభువు రాగానే ఆ బిడ్డను ఎత్తుకుని ఆయన గురించి ప్రవచించడం ప్రారంభించిందట. అయ్యా, నీ విమోచనను చదవండి, అమ్మాట చదవండి, ఇప్పుడు చదవండి 36, 37, 38 వచనాలు. ఆమె కూడా ఆ గడియలోనే లోపలకు వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పున సమస్తము తీసుకువెళ్ళిరి. అక్కడ చరిగిస్తే విమోచన అనే మాట మనకు కనబడుతుంది. విమోచన అనే మాటను ఇంగ్లీష్లో ఏమంటారంటే రిడీమ్ అంటారు. వినాలి జాగ్రత్తగా. రిడీమ్ అంటారు. డీమ్ అంటే విమోచించుట లేదా విడుదల చేయుట, చెల్లించుట అని అర్థం. రిడీమ్ అంటే తిరిగి చెల్లించుట, తిరిగి విమోచించుట అని అర్థం. ఇప్పుడు వినండి, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే వచ్చిన శిశువట ఏమవుతాడంట? మనకి బదులుగా ఆయన విమోచనగా ఇవ్వబడ్డాడని ప్రవక్తిని చెప్తుంది. ఎందుకు మనకి బదులుగా ఇవ్వబడ్డాడు అనంటే ఆదాము అవ్వలు చేసిన పాపం. ఈ ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి మనము సాతానికి అప్పగించబడ్డాం. అందుకే మనలో చేయకూడని కార్యాలు అందుకే మనం చేస్తున్నాం. మనకి ఇష్టం ఉండదండి. మీలో చాలామంది అనుకుంటారు, ప్రభువా ఈ రోజు నుంచి తప్పు పని చేయకూడదని మనం అనుకుంటాం. కరెక్ట్గా ఆ సమయానికి ఆ టయానికి మళ్ళీ అదే తప్పు పని చేస్తూ ఉంటాం. ప్రభువా ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను, ప్రార్థన చేయాలి ప్రభువా, సెల్ ఫోన్ టీవీని చూడకూడదు ప్రభువా అని తీర్మానం చేస్తాం. కరెక్ట్గా అదే టయానికి మరలా సెల్ ఫోన్ పక్కన పెట్టావు, టీవీ పక్కన పెట్టావు, ప్రార్థన మానేస్తాం. అంటే మనం ఏది చెయ్యకూడదు అనుకుంటున్నామో అయ్యే పనులు మనం ఏం చేస్తాం. ఎందుకు చేస్తాం అంటే మనలో పాప నియమము ఒకటి పనిచేస్తూ ఉన్నది.
ఈ పాప నియమం ఉన్నదే, ఈ పాప నియమం అన్న మాట విందండి. నువ్వు చాలా పవిత్రంగా బతకాలనుకుంటావు, చాలా యథార్థంగా బతకాలనుకుంటావు, చాలా ప్రేమగా బతకాలనుకుంటావు, చాలా నిజాయితీగా ఉండాలనుకుంటావు, చాలా మేలుకరంగా ఉండాలనుకుంటావు, చాలా శుభ్రంగా ఉండాలనుకుంటావు, చాలా నీతిగా ఉండాలనుకుంటావు, చాలా సంతోషంగా ఉండాలనుకుంటావు, చాలా కృపలో క్రమంలో ఉండాలనుకుంటావు, చాలా క్రమంగా ఉండాలనుకుంటావు. కానీ టైం వచ్చేసరికి ఇది ఏం చేస్తుందో చెప్పమంటారా? మన నీతి మాలిన వారిగా చేస్తుంది ఇది పాప నియమం. ఇప్పుడు మనం పాపానికి అప్పగించబడ్డాం. ఈ పాపానికి అప్పగించే మనలో ఎవరో ఒకరు వెల చెల్లించి తిరిగి మనల్ని విడిపించాలి. మీకు తెలుసా హోషేయ గ్రంథం గురించి? మనకు తెలుసు కదా. హోషేయ గ్రంథంలో మొదటి 3 అధ్యాయాల కోసం నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు హోషేయ. దేవుడు అన్నాడు, హోషేయ ఊర్లో ఒక వేశ్య ఉంది, దాన్ని వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు. ఏ పాస్టర్ గారు ఒప్పుకుంటాడు? ఒకడు చచ్చిపోయిందంటే చేసుకుంటాడు. దాని ఇంట్లో ఎవరు లేరయ్యా, పాపం అది విధవరా, ఇంట్లో ఎవరు లేరండి, ఆమె ఒక్కరితో ఉందండి, తల్లిదండ్రులు చచ్చిపోయారంటే చేసుకుంటాడు. పేద విధవరాలండి, దానికి ఎవరు లేరండి, డబ్బు లేదు ఏమి లేదండి, పేదండి అంటే ఎవడన్నా చేసుకుంటాడు. అయ్యా మొగుడు చచ్చిపోయిందండి, అది ఒంటరిగా ఉంటుందండి, దాన్ని చేసుకోమంటే చేసుకుంటాడు. పోయి దేవుడు అన్నాడు, ఎల్లు ఆ వేశ్యను చేసుకోమన్నాడు. వేశ్య అంటే ధనము కొరకు తన శరీరాన్ని అమ్ముకునేదాన్ని వేశ్య అంటారు. చెప్పండి, దేని కొరకు? ధనము కొరకు తన శరీరమును అమ్ముకునేదాన్ని వేశ్య అంటారు. ఏంటి వేశ్యతనం? వేశ్యకు కులభేదం ఉండదు, వేశ్యకు అందం చూడదు, వేశ్య ఎలాంటి రోగముందా ఇదుందా చూడదు. వేశ్యకు కావలసింది ధనము. ఆ ధనము కొరకే ఎవరితోనైనా ఆమె పాపం చేయడానికి ఇష్టపడుతుంది. అలాంటి వేశ్య దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారిని వేశ్యను వివాహం చేసుకోమని చెప్తాడు. దేవుడు చెప్పాడు కదా అని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ వేశ్య వాకిటిలో కొంత డబ్బును చెల్లించి ఆమెను తీసుకుని వచ్చి ఆమెతో వివాహం చేసుకున్నాడు. బాగుంది. వీళ్ళిద్దరు సంసారం చేశారు. 3 పిల్లలు పుట్టారు. ఒకడేమో యజ్రాయేలు పుట్టాడు, ఇంకొక ఆమె లోరు ఆమె పుట్టింది, ఇంకొక ఆవిడ లాస్టోడేమో లో అమ్మి పుట్టాడు. వీళ్ళ 3 పుట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే కొంతకాలం ఈయనతో ఉండి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. మొదటి అధ్యాయం అంతా ఈ యొక్క గోమెరును తీసుకొచ్చి వివాహం చేసుకోవడం, 2వ అధ్యాయంలో గోమెరును ప్రేమించడం, 3వ అధ్యాయంలో తిరిగి గోమెరు మరలా వేశ్య దగ్గరికి వేశ్య వాకిటికి వెళ్ళిపోయింది. మరలా వెళ్ళి హోషేయ ఏం చేశాడంటే తీసుకువచ్చిన గోమెరు మరలా వేశ్య వాకిటికి వెళితే మరలా ఆమెను తిరిగి విడిపించుకోవడానికి. తేండి హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. కాగా నేను, వినండి 15 తులముల వెండియు 5 తూముల యవలను తీసుకొని ఎవరిని కొన్నాడు? మళ్ళా గోమెరును కొన్నాడు. ఇతని దగ్గరకు వచ్చింది, ఇతనితో కాపురం చేసింది, 3 పిల్లల్ని గంది, మరలా తన బుద్ధి చొప్పున మరలా వేశ్య వాకిటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఆమెను మరలా ఈ హోషేయ ప్రేమించి మరలా వెళ్ళి 15 తులముల వెండిచ్చి మరలా కొన్ని యవలు ఇచ్చి మరలా తిరిగి విడిపించుకొచ్చాడట. ఎంత ప్రేమ అండి దేవుడికి! హల్లెలూయా! ఇది ఎవరి కోసం చెప్పబడింది అంటే ఇశ్రాయేలు జాతి కొరకు చెప్పబడింది. ఇశ్రాయేలు తన భర్త అయిన యెహోవా దేవుణ్ణి మరచి విగ్రహారాధన వైపు, పచ్చని చెట్టు కనపడితే దాని కిందకెళ్ళి విగ్రహారాధన చేస్తున్నటువంటి ఇశ్రాయేలు జాతంతా తన భర్త అయిన యెహోవా దేవుణ్ణి ప్రేమించాల్సినటువంటి వారందరూ కూడా విగ్రహారాధన చేసి పరాయి పురుషుడికి అక్కడ విగ్రహారాధన ఇక్కడ విగ్రహారాధన చేయటం వల్ల దానికి దీనికి మొక్కడం వల్ల అవి చూడడం వల్ల దేవుడు అన్నాడు, ఇంత భ్రష్టురాలు అయిపోయింది, అయినా నేను ప్రేమిస్తున్నాను నా బిడ్డలని యేసయ్య చెప్పాడు, నా యెహోవా దేవుడు చెప్పాడు. భ్రష్టులైపోయిన వారిని మరలా తిరిగి విడిపించడానికి దేవుని బిడ్డల మనల్ని కూడా అంతే. దేవుని బిడ్డలారా, భ్రష్టులైపోయిన మనల్ని కూడా విడిపించడానికి, పాపములో అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, ఇహలోక సంబంధించినటువంటి పనుల్లో మాలిన్యములో మనం ఇరుక్కుపోయి ఉండగా,
రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, యేసయ్యలో ఉన్నాం. మరలా తిరిగి వెనకకు వెళ్ళిపోయి మరలా పాపపు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉండగా, ఇదిగో నా యేసయ్య మానవులను, నిన్ను నన్ను మరలా తిరిగి విమోచించడానికి తన రక్తాన్ని వెలగా చెల్లించాడు. తన రక్తముని వెలగా చెల్లించాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరికి వచ్చిందంటే, విమోచన అనే మాట ఎవరికి వచ్చిందట? అన్నకు వచ్చింది. ఆఖరి మాట సమాధానము. ఇది ఎవరికి వచ్చిందంటే సుమియోనుకు వచ్చింది. లూకా శుభవార్త 2వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు. యెరూషలేమునందు సుమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 112 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలకు లోకమంతటికి కలగబోవు సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాడంట సిమియోను. ఈ సమాధానమును కల్లారా చూడకుండా నేను మరణించను, సిమియోను మరణించడని దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడుతుంది. లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన మాట, దేవదూతలతో కలిసి పాడిన మంచి పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. బిడ్డలారా, ఇక్కడ నువ్వు దేవునికి ఇష్టడుగా బతికితే నీకు సమాధానం, నీ ఇంటికి సమాధానం, నీ కుటుంబానికి సమాధానం, నీ సంఘానికి సమాధానం, నీ గ్రామానికి సమాధానం, నీ పట్టణానికి సమాధానం, నీ ఊరికి సమాధానం, నీ బ్రతుకికే సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. మనము దేవునికి ఇష్టమైన బిడ్డలంగా బతకాలి. లోకంలో బతకూడదు, లోకానుసారమైన బ్రతుకు బతకూడదు. తల్లే, నువ్వు ఆత్మీయంగా ప్రారంభించి ఇప్పుడు లోకానుసారంగా బ్రతకూడదు అంటాడు పౌలు. నువ్వు దేవుని ప్రకారంగా బతికి ఇప్పుడు లోకానుసారంగా నువ్వు బ్రతికితే మనం భ్రష్టులైపోతామండి, దేవునికి ఇష్టలుగా ఉండమండి. ఆయన అంటాడు, ఆయనకి ఇష్టలైతే కనుక మీరు ఏది కావాలో అడగండి, ఆయన మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. సమాధానపరుచువారు ధన్యులు, వారు ఏమనబడతారట? దేవుని కుమారులు అనబడతారట. యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది నీకు నాకు మనందరికీ సమాధానం ఇవ్వడానికి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అదే పోగొట్టుకున్నాం మనం. దేవునితో దూరం అయిపోయిన ప్రతి ఒక్కరికి సమాధానం ఉండదండి. ఏదైనా వనంలోంచి ఆదాము అవ్వలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సమాధానం లేదు. మరలా ఎప్పుడు సమాధానం వచ్చిందో చెప్పమంటారా? కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు సాతాను వాడి యొక్క శాపాన్ని, వాడి యొక్క మరణాన్ని చితక తొక్కటం వల్ల యేసును మనలను దేవునితో సమాధానపరిచాడట. అప్పుడు మరలా మనకేమొచ్చింది? సమాధానం వచ్చింది. వినండి, యేసుతో ఉన్నవారు సమాధానంగా ఉంటారు, యేసుతో లేని వారు గందరగోళంగా ఉంటారు. యేసుతో ఉన్నవారు హ్యాపీగా ఉంటారు, యేసుతో లేని వారు చాలా దుఃఖంతో ఉంటారు. యేసును కలిగి ఉన్నవారు పరలోకం అనుభవిస్తారు, యేసు లేకుండా జీవించేవారు నరకం అనుభవిస్తారు. డబ్బు ఉండొచ్చు, పెద్ద పెద్ద బంగళాలు ఉండొచ్చు, కారులు మేడలు మిద్దెలు ఉండొచ్చు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం ప్రతి దాంట్లో మనకు సమాధానం ఇచ్చే యేసయ్య మనకు ఉన్నాడన్న ధైర్యంతో మనం బ్రతుకుతాం బిడ్డలారా.
హల్లెలూయా. మన కష్టములో, మన రోగములో, మన బాధలో, మన ఇబ్బందులో, మన కన్నీటిలో, మనకి ఒంటరితనములో ఆయనే మనకు తోడుగా ఉండి సమాధానం అనుగ్రహించునుగాక. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు చెప్పండి, 7 మాటలు 7 వ్యక్తులకు అద్భుతమైనటువంటి మాటలను ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. అద్భుతమైన మాట చెప్పమంటారా? ఇందులో 3 మగవాళ్ళు ఉన్నారు, 3 ఆడవాళ్ళు ఉన్నారు. ఎవరా 3 మగాళ్ళు? మొట్టమొదట ఆయన ఎవరు? జకరయ్య. రెండవ ఆయన ఎవరు? యోసేపు. మూడవ వాళ్ళు ఆయన ఎవరు? సిమియోను. స్త్రీలలో మొట్టమొదట ఆవిడ ఎవరు? ఎలిజబెత్. రెండవ ఆవిడెవరు? మరియా. మూడవ ఆవిడెవరు? అన్న. వీళ్లతో పాటు గొర్రెల కాపర్లు కూడా ఉన్నారు. దేవుని దృష్టికి స్త్రీ అయినా పురుషుడైనా సమానమే, ఈక్వలే. దేవునికి మహిమ కలుగునగాక. జకరియకు వచ్చిన మాట రక్షణ. చెప్పండి, ఏ మాట? తర్వాత మరియకు వచ్చిన మాట దయ పొందుట. తర్వాత ఎలిజబెత్కు వచ్చిన మాట ఆశీర్వదించబడుట. తరువాత యోసేపుకు వచ్చిన మాట మార్గదర్శకత్వం. తరువాత గొర్రెల కాపరికి వచ్చిన మాట సంతోషకరమైన. తరువాత హన్నాకు వచ్చిన మాట విమోచన. ఆఖరుగా సిమియోనుకు వచ్చిన మాట సమాధానం. ఈ 7 మాటలు క్రిస్మస్ రోజున మనకి దేవుడు అనుగ్రహించునుగాక. నీకు సమాధానం వచ్చునుగాక, రక్షణ అనుగ్రహించబడునుగాక, విమోచన దయచేయబడునుగాక, సంతోషం అనుగ్రహించబడునుగాక, ఆశీర్వాదం వచ్చునుగాక. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దయ పొందుకుందువుగాక. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.